मेरा बच्चा मेरा बच्चा ऐसे मैं कैसे उठा के सीने से लगाऊं। హాయ్ అండి. అదే అండి, పాకిస్తాన్ కి చెందిన కరాచీ అనే దేశంలో జరిగిన సంఘటన గురించి తెలిస్తే ఎవరైనా బాధపడాల్సిందే. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా? అదేనండి, కరాచీ సంబంధించిన ఒక కుటుంబం 18 నెలల బాలికని కోల్పోయిందండి. తన సొంత బంధువులైన ఒక బాలుడు అమ్మాయిని అంగడికి తీసుకెళ్తాను అని చెప్పి ఎత్తుకెళ్ళడం జరిగింది. అదే సమయంలో అంగడి పక్కన ఉన్న ఒక పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లి అమ్మాయిని 25 మినిట్స్ రేప్ చేయడం జరిగిందండి. 25 మినిట్స్ రేప్ చేయడం వల్ల అమ్మాయి స్పృహ కోల్పోయింది. అమ్మాయి స్పృహ కోల్పోవడంతో అబ్బాయి భయపడి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఇంటికి తీసుకెళ్లి తన అమ్మ అప్పగించడం జరిగింది. అప్పుడు ఆ తల్లి లేవంగానే అతను నా కూతురు వాంతులు చేసుకోవడం వల్ల భయపడి క్లినిక్ తీసుకెళ్లారు. క్లినిక్ తీసుకెళ్ళినప్పుడు తన అమ్మాయికి ఓఆర్ఎస్ తాగించమని చెప్తారు. ఓఆర్ఎస్ తాగించే సిచ్యువేషన్ లో ఫస్ట్ డైపర్ చేంజ్ చేసి డైపర్ చేంజ్ చేసి ఓఆర్ఎస్ తాగిద్దాం అనుకున్నారు తల్లి. అప్పుడు డైపర్ రిమూవ్ చేసే సిచ్యువేషన్ లో డైపర్ ఓపెన్ చేయగానే ఆ డైపర్ నిండా ఫుల్ మొత్తం బ్లడ్ గా ఉందండి. ఆ తల్లి ఆ బ్లడ్ చూడగానే చాలా బాధపడింది, ఏడవడం స్టార్ట్ చేసింది. తన ప్రైవేట్ పార్టీ చూడగానే వాళ్ళ అమ్మ గుండె కలుపుకుపోయింది. ఎంత బాధగా ఉంటుంది, చిన్న పిల్లను అలా చేశారు అంటే 17 సంవత్సరాల పెద్ద అబ్బాయి, ఎంత బాధగా ఉంటుంది అండి. సో అమ్మాయి చూడంగానే భయపడేసి హాస్పిటల్కి ఎత్తుకెళ్లే సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి ఏడుస్తూ అమ్మా అని పిలుస్తూ మరణించడం జరిగిందండి. తన కూతురు ఎంత ఆవేదన చెందిందో మీరే చూడండి. సో మీరు కూడా ఎవరైనా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరికి కూడా 10 నిమిషాలు కూడా 5 నిమిషాలు కూడా అమ్మాయిని పక్కకు పంపించదండి. కేర్ఫుల్ గా ఉండండి. పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయికి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కూడా మీరు ఖచ్చితంగా నేర్పించండి. అమ్మాయిలు ఉన్న పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి. ఏ ఒక్కరిని కూడా నమ్మొద్దండి. ఈ మానవ మృగంలో మనం ఎక్కడ కూడా అమ్మాయిలు సేఫ్ గా ఉంచలేము. కలియుగం అని చెప్పుకుంటున్నాం కానీ ఎవరు కూడా మారట్లేదండి. సో మీరు కూడా సేఫ్ గా ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇలా చేసిన వారిని ఎలా